హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో కాల్ బాయ్ ఉన్నాడు. తను ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాడు, తన కష్టాలు ఏంటి, అసలు రావాల్సిన అవసరం ఏంటి, తన అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి. హలో, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యాక్చువల్లీ మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నా. ఎంపీ, దట్ ఈస్ నోన్ యాజ్. 4 years అయింది ఇక్కడ సెటిల్ అయినా హైదరాబాద్లో. ఓకే. సో తెలుగు కొంచెం కష్టం అనమాట. సో వీ విల్ ట్రై టు గివ్ యూ ఆన్సర్ హ్యాజ్ మచ్ యాజ్ ఐ నీ. థ్యాంక్ యూ. ఓకే అండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, హైదరాబాద్ ఎందుకు వచ్చారు? నేను యాక్చువల్లీ హైదరాబాద్ 4 years ago వచ్చిన ఎప్పుడు కన్నా. సో అప్పుడు ఒక మోటివ్ అంటే మన దేశంలో కాకుండా మన అంటే స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో పోయి పైసలు సంపాదించాలని నా మోటో ఉంది. సో హ్యాస్ దట్ I thought when I came to Hyderabad 4 years ago, I met some friends of group, a couple of group. When I met them, like వాళ్ళతోని ఇక సంబంధం పెట్టి ఇటు అటు తిరగడం, కొంచెం హ్యాజ్ ఏ లేబర్ పని చేయడం. జస్ట్ నేను ఆల్మోస్ట్ 8 months వర్క్ చేసిన వాళ్ళతోని. సో అప్పుడు నేను వాళ్ళతో ఎప్పుడు ఆ గ్రూప్లో వచ్చిన సర్కిల్లో ఎప్పుడు నేను వచ్చిన అప్పుడు వాళ్ళు నాకు అట్లానే దొరికారు అనమాట. సో నైట్ అవుట్ ఇటు అటు పోవడం అండ్ అప్పుడు మేము ఎప్పుడు నైట్ అవుట్ బయట వెళ్ళి తిరిగితే అప్పుడు మేము అంటే ఈ రెడ్ లైట్ ఏరియాలోనే పోతుంటే, రెడ్ లైట్ ఏరియా ప్రొస్టిట్యూట్ వాళ్ళ అందరి దగ్గర పోయి జస్ట్ రేట్ మాట్లాడుకోవడం, సాటిస్ఫై అవ్వడం. మేము ఉంటే అప్పుడు పని చేస్తే లేబర్ పని చేస్తుండే. సో ఆ షాక్ మాకు ఎక్కువ ఉండే అనమాట. ఓకే, మరి ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ ఫీల్డ్ అంటే మళ్ళీ అది ఆ షాక్ బట్టి నాకు గిట అట్లానే అలవాటు అయ్యింది. మనం ఈ జగాలో ఎందుకు పోవడం, మనకు వేరియస్ ప్రకారం గిట చేయొచ్చు, వాళ్ళు గిట మన దగ్గర రావచ్చు అని నేను హ్యాజ్ ఏ కాలర్ బాయ్ లెక్క పెట్టుకున్నాను. ఓకే, దీనివల్ల మీకు హెల్త్ ఇష్యూస్ రావా? హెల్త్ ఇష్యూస్ మోస్ట్లీ అయితే వస్తుంది. ఎందుకు రావు అంటే మనము లాంగ్ లాస్టింగ్ కోసం టాబ్లెట్స్ గిట వాడతాం. మెనీ టైప్స్ ఆఫ్ మెడికల్స్ థింగ్స్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ దిస్ థింగ్. బట్ ఎందుకంటే మాకు గిట్ట పైన నుంచి ఆర్డర్ వస్తుంది 45 minutes, అంటే మనీ డిపెండ్స్ ఆన్ ద అవర్స్, టైమ్, మినిట్స్, సంథింగ్ గోస్ ఆన్ లైక్ దట్. సో వీ హ్యావ్ టు డిపెండ్ సంథింగ్. సో అట్లా వాళ్ళ పైన డిపెండ్ అయ్యి మనకు ఎప్పుడు మన స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, మనీ గిట్ట ఇంక్రీజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ థింగ్ వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్ అండ్ వర్క్. ఈ పని చేయడం వల్ల మీకు తప్పు అనిపించడం లేదా? ఈ పని అట్లా తప్పు. బిజినెస్ లా నథింగ్ ఈజ్ రాంగ్ వేర్ వీఆర్ గెటింగ్ ఈజీ మనీ. మనకు బిజినెస్ ఏదైనా చేస్తున్నాం అందులో తప్పు ఏం లేదు. 2 పైసలు మనకు మిగులుతుంది అంటే తప్పు అయితే ఏం లేదు ఈ జన్మలో అయితే. ఎందుకంటే ఇది అంటే సాటిస్ఫాక్షన్ కోసం నేను పని చేస్తున్నా. ఇఫ్ ఏ కస్టమర్ ఈస్ కమింగ్ నియర్ మీ అండ్ వాళ్ళు ఒక ట్రబుల్లో ఉన్నారు, వారు ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి నేను సాటిస్ఫాక్షన్ తెస్తున్నా అంటే అది నాకు హెల్పే. ఒకవేళ నేను చూస్తే అది హెల్పే. సో అట్లా మీ ప్లేస్లో మీ కొడుకుంటే మీకు బాధ అనిపించదా, తప్పు అనిపించదా? అది న్యాచురల్ అండి. ఇప్పుడు న్యాచురల్ అది. ఒక్కసారి పైసలు మనకు ఈజీ మనీ హ్యాబిట్ అయిపోయింది అనుకో, ఆ పని మనం వదలలేం. చాలా కష్టం ఆ పని వదలాలంటే. కానీ నా కొడుకు ఉంటే ఈ లైన్లో నా కొడుకు ఉంటే నేను ఎట్లా ఉన్నా అంటే వాళ్ళు ఉంటే నాకు తప్పు అనిపిస్తుంది. కానీ నేను ఎట్లా చేస్తున్నా అంటే ఒక హైడ్ సొసైటీ నుంచి నేను హైడ్ చేసి ఈ పని చేస్తున్నాను. ఐ హ్యావ్ ఎ టీమ్ బట్ ఐఎమ్ హైడింగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఇఫ్ హీ డూస్ వర్క్ దెన్ ఆప్షనట్లీ ఐ ఫీల్ ఏ బ్యాడ్ ఫర్ హిమ్. కానీ అట్లా బట్ సంథింగ్ లైక్ దట్ ఫ్యామిలీ అయితే ఎవడైనా ఫీల్ బ్యాడ్ చేస్తారండి అట్లా. సో మిమ్మల్ని ఎలా బుక్ చేసుకుంటారు? మమ్మల్ని యాక్చువల్లీ మా దగ్గర కొన్ని ఫోన్ నంబర్, వెబ్సైట్ మేము లీక్ చేస్తూనే ఉంటాం. ఒక్కొక్క వెబ్సైట్ అంటే దేర్ ఆర్ మెనీ యాప్స్. చాలా యాప్స్ ఉన్నాయి, అందులో మేము యాప్స్ లీక్ చేస్తూనే ఉంటాం. ఆ యాప్స్లో మా నంబర్, మా వెబ్సైట్, మా అడ్రస్ కొన్ని ఉంటాయి. మేము వేరియస్ సిమ్ గిట్ట చేంజ్ చేస్తూనే ఉంటాం. ఒక 1 monthలో 5-6 అరౌండ్ వీక్స్లో సిమ్ చేంజ్ చేస్తాం. ఒక్కొక్క సిమ్ ఒక్కొక్క పర్సన్ దగ్గర ఉంటుంది బై 1 టీమ్ లీడర్. అండర్ ఏ టీమ్ లీడర్ 5 to 4 అట్లా గర్ల్స్ ఉంటారు. టీమ్ లీడర్స్ కూడా ఉంటారా? టీమ్ లీడర్స్ ఒక్కొక్క ఏరియాలో మనం పెట్టాలి. నేను ఒక్కటైతే హ్యాండిల్ చేయలే కదా. నేనైతే నా ఫ్రెండ్స్, నా గ్రూప్స్లో ఎవరు ఉన్నారు ఒక టీమ్, వాళ్ళకి పెట్టాలి. వాళ్ళ కింద గర్ల్స్ పెట్టాలి. ఆ సెల్ఫ్ కేర్, ఆ గర్ల్స్ కేర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్. మనం ఎప్పుడు బిజినెస్ రన్ చేస్తున్నాం. వన్ సైడ్ ఒక హార్డ్ వర్క్ ఉంటుంది, ఒక సైడ్ ఈజీ మనీ ఉంటుంది. మనం పోయేసరికి దారం అంటే ఈజీ మనీకు. సో అయితే వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్.
ఇలా చేస్తున్నారు ఓకే, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండదు కదా మీరు ఇలా చేసినందువల్ల. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకున్నా కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారా? నేను యాక్చువల్లీ మ్యారీడ్ అనమాట. మ్యారీడ్ అయ్యి గిడ పని ఎందుకు చేస్తున్నా అంటే ఎవ్రీథింగ్ నీడ్స్ వరల్డ్ నీడ్స్ ఏ మనీ. బతకాలంటే మనీ అవసరం, చాలా అవసరం. సో బై హ్యావింగ్ మనీ ఓన్లీ వీ కెన్ ఫీడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను వేరే దగ్గర పోయి నేను డేకి 100 రూపీస్ తీసుకొని రావడం, 200 తీసుకొని అట్లా అయితే నేను బయట వేరే స్టేట్ లో ఉంటున్నా. అట్లా అయితే నన్ను ఇంట్లో ఏం తీసుకొని పోవాలి? ఎక్కువనే సంపాదిస్తే కదా ఈ రోజు వాల్యూ. మళ్ళీ ఈ విషయం మీ వైఫ్ కి తెలిస్తే no one can bear that thing, but somehow we have to manage చేయాలండి. ఇప్పుడు పైసలు ఒకవేళ ఒక చోటు నుంచి వస్తున్నంటే మేనేజ్ చేయాల్సిందే కదా పైసలు. ఇప్పుడు వాళ్ళు తెలియదే, వాళ్ళు ఊకోరు. కానీ నేను ఆ పని చేస్తలేను, ఐఎమ్ జస్ట్ ఏ టీమ్ లీడర్, నేను ఆ బిజినెస్ రన్ చేస్తున్నాను. వీ హ్యావ్ టు మేనేజ్ సంథింగ్, ఒక రీజన్ చెప్పి వీ హ్యావ్ టు డైవర్ట్ ద టాపిక్ అంతే. కానీ వేరే ఆప్షన్ ఏం లేదు. ఎవడైనా ఇట్లా పని చేస్తున్నామంటే ఎవరికైనా తెలిసిందంటే ఒక్కసారి కోపం అయితే వాళ్ళు పడతారు. కానీ ఎవరో వాళ్ళకిట చుట్టాలు ఎవరి దగ్గర అయినా సాటిస్ఫై అవ్వాలంటే వాళ్ళకిట ఎవరి దగ్గర ఈ చాలా రోల్ మోడల్ అనమాట. ఇలా ఎవరైనా తిరిగి ఒక చోటుకి వస్తారు ఎట్లయినా. సో ఎక్కువ మిమ్మల్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు బుక్ చేసుకుంటారు? మాకు ఎక్కువ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ 29 నుంచి 29 తర్వాత నాకు బుక్ చేసుకుంటారు. 28, 29 తర్వాత ద న్యూలీ మ్యారీడ్ కపుల్ ఆఫ్టర్ 5-6 years they will like if marriage 25 లా అయ్యింది అనుకోండి, 23, 25. సో 29 నుంచి మాకు చేసుకుంటా 38, 35 అక్కడ దాకా. ఎక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళు బుక్ చేసుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత బికాజ్ వాళ్ళకిట మేము చాలా క్వశ్చన్స్ అడుగుతాం. మీరు గిట మ్యారీడ్ కదా, మీరు ఎందుకు చేస్తారో? బట్ లైక్ హైదరాబాద్ లో గిట చాలా ఏరియాస్ ఉన్నారు, వాళ్ళ గిట ఆంటీస్ మాకు చాలా బుక్ చేసుకుంటారు. బికాస్ దే టు హ్యావ్ ద రీజన్. బికాస్ వాళ్ళ హస్బెండ్ మొత్తం డే పని చేసి ఎనర్జీ వేస్ట్ చేసి వస్తే రాత్రికి వాళ్ళకి ఏం టైం ఇస్తారు? 10-5 minutes అంతే కదా. వాళ్ళకిట ఒక టైం లిమిట్ ఎక్కువ పెరిగిపోతుంది. న్యూ తర్వాత ఓల్డ్ అయ్యే వరకు ఓల్డ్కి ఎక్కువ టైం పెరుగుతుంది, కానీ ఒక మెన్కి టైం దిగిపోతుంది. బికాస్ ఇండియాలో లాస్ట్ టైం 5 to 7 minutes ఎక్కువ అయిపోతుంది. కానీ మ్యారేజ్ తర్వాత 5 minutes లాస్ట్ అయిపోతుంది. ఆ 5 minutes ఎవడు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేడు, ఒక ఓల్డ్కి ఇవ్వలేడు. సో హౌ ఎవర్ దిగాలంటే మేమే న్యూ మెంబర్సే వీ హ్యావ్ టు కమ్. బికాస్ హైదరాబాద్ నుంచి మాకు చాలా ఫోన్స్ వస్తాయి. బట్ ఎవ్రీ వన్ సేస్ ద సేమ్ రీజన్ కి మా బిజినెస్. ఫోన్ వచ్చినప్పుడు అక్కడ నుంచి ఎక్కడున్నా కానీ ఈ ప్లేస్ కి ఈ ప్లేస్ కి వస్తాం. బికాస్ దే విల్ సే ద హింట్ ఏరియా, ఈ ఏరియా. ఆ ఏరియా వచ్చిన తర్వాత దే విల్ డిస్కస్ ద లొకేషన్. సో అట్లా వాళ్ళకిట మాకిట ఒక ఫోన్ వస్తారంటే మేము గిట చాలా లేడీస్ పెట్టుకుంటాం, లేడీ ఫోన్, లేడీ జెంట్స్ కి ఫోన్ అట్లా. సో ఎవ్రీ వన్ వోంట్ షేర్ దేర్ పర్సనల్ నంబర్ ఇన్ దిస్ థింగ్. ఓకే. ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్తారా, లేదా మీరు చెప్పిన అడ్రస్కి వాళ్ళే వస్తారా? మాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ గర్ల్కి మేము పంపాలంటే వాళ్ళు చెప్పిన అడ్రస్కి మేము డైరెక్ట్ గర్ల్కి పంపము. ద బాయ్ విల్ గో విత్ దెమ్. మనీ కలెక్ట్ చేసి వాళ్ళు చుట్ట ఎవరు ఉన్నారు మనం అంటే ప్రకారం ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు. అంటే ఒక పర్సన్ ఉన్నారు, 2 person ఉన్నారు, ఎంత అవర్స్ చేస్తారు, వాట్ ద థింగ్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్, అమౌంట్ చెప్తాం. ఆ తర్వాతనే ఆ డీల్ ఓకే అయితేనే మేము గర్ల్కి ఒక బాయ్తో పంపుతాము. లేకపోతే ఫుల్ నైట్ అయితే మేము మొత్తం చూసి వస్తాము, ఒక బాయ్కి పంపి మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దెన్ ఓన్లీ వీ విల్ టేక్ ద రిస్క్. ఎందుకంటే మాకిట ప్రాణం చాలా ఎక్కువ. సో ఇన్ ద సెన్స్ రేపటికి గర్ల్కి ఏమైనా అయితే మొత్తం మేము చాలా డీప్గా పోవాల్సింది వస్తుంది. సో మేము ఈ రిస్క్ ఏం తీసుకోము. సో అట్లా మేము పోతాం గిట. కానీ వాళ్ళకి మా ప్లేస్కి పిలవాలంటే మేము జస్ట్ సపరేట్ రూమ్లో పిలుస్తాం. ఏ రూమ్ ఆఫ్ ఓయో ఆర్ సంథింగ్ మైట్ బి లైక్ దట్, వీ విల్ కాల్ దెమ్ దే, బట్ నాట్ ఎట్ పర్సనల్ హౌసెస్. మిమ్మల్ని బుక్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా టార్చర్ చేస్తారా? మేము యాక్చువల్లీ జెంట్స్ అండి, జెంట్స్కి ఎవరైనా టార్చర్ ఎక్కువ చేయరు. సో వాళ్ళకి ఒక ఏముంటాయంటే 100% నుంచి మనకైతే అంత దొరకదు. 100% నుంచి జస్ట్ 3-4% దొరుకుతారు. కానీ వాళ్ళకి టార్చర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ సిగరెట్, సంథింగ్ లైక్ దట్, బాయిలింగ్ అండ్ ఆల్ మేము అట్లా పట్టుకోము. ఎందుకంటే మాకేం దొరుకుతారంటే అండి, సో వాళ్ళకి ఏం ఇష్టం ఉంటాయి, జస్ట్ ఒక బీర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వాళ్ళు తాగుతారు. వాళ్ళకంతే ఒక ఇష్టం. ఇఫ్ దే ఆఫర్ హస్ టు డ్రింక్,
మాకైతే ఒక మెడిసిన్ వేసి ఉంది, ఆ మెడిసిన్ పైన ఒక బీర్ వేస్తే మొత్తం డిస్పోజ్ అవుతుంది. సో వీ డిసగ్రీ బికాస్ ఆఫ్ దేర్ సర్టిఫికేషన్. సో మేము అట్లా తాగితే మీకు అట్లా అవుతుంది అని. ఇన్ ద సెన్స్ ఒకవేళ మేము అది ట్యాబ్లెట్ తీసుకొని పోము అంటే ఇఫ్ షీఈస్ డిమాండింగ్ దట్ నాతో రండి ఎంజాయ్ చేయండి, ఆ తర్వాత వీ విల్ హ్యాడ్ జస్ట్ 10-15 minutes ఓన్లీ అంటే మేము వాళ్ళతో చిల్ చేసి అది చేయొచ్చు. కానీ ఒక గర్ల్కి బాయ్ ఎట్లా ట్రబుల్ చేస్తారు సిగరెట్ బట్టి హ్యాండ్స్కి బాయిలింగ్ చేసి ఇవన్నీ అయితే మా దగ్గర అయితే ఉండవు. బికాస్ వీఆర్ బాయ్స్ నో వన్ ట్రబుల్ హెస్. ఒక గర్ల్ వచ్చింది అనుకో 2-3 members ఉంటారు అండ్ ఒక గర్ల్స్కి మేము అట్లా పంపితే గిట్ట మా దగ్గర చాలా సెక్యూరిటీస్ ఉన్నాయి. సో అట్లా ఒకటేసారి 2-3 members గర్ల్స్ వస్తారు. మేము ఒక మాకు డిమాండ్ వస్తూనే ఉంటాయి. 2-3 members ఉన్నాము, 2 members ఉన్నాము, 3 sums చేయాలి ఒక గర్ల్కి. సో ఇఫ్ ద గర్ల్ ఎక్సెప్ట్ లోవర్ ఏజ్కి మేము అట్లా పర్మిషన్ ఇయ్యము. లోవర్ ఏజ్లో 3 sum ఎవరు చేయరు. బట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ గర్ల్ ఈజ్ హయ్యర్ ఏజ్ ఇన్ ద 23-24 అట్లా ఉన్నారు అండ్ షీ కెన్ హ్యాండిల్ ద మెన్. ఈడ మనకు మేము టాబ్లెట్ తీసుకోం కానీ ముంగట్ పర్సన్ అయితే టాబ్లెట్ తీసుకోడు కదా. సో ఇఫ్ దే ఆర్ 3 members ఆల్సో 15 minutes కదా జరుగుతుంది. సో దే విల్ హ్యాండిల్ ఇట్. గర్ల్స్ హ్యాండిల్ చేస్తే మాకేం ఇబ్బంది లేదని మేము పర్మిషన్తోనే అట్లా పంపుతాం కేర్ తీసుకొని. మిమ్మల్ని గేల్ కూడా బుక్ చేసుకుంటారా? గేల్ మైట్ బి దే కెన్ బుక్ అస్ బట్ మేము అట్లా జెండర్ అడుగుతాం. జెండర్ అడిగినే బుక్ అవుతాం అనమాట. మళ్ళా జెండర్కి అయితే గేల్ అయితే బుక్ ఎందుకు చేయరంటే వాళ్ళు ఎట్లయినా నైట్ డ్యూటీస్కి పోతారు. నైట్ డ్యూటీ మనం చాలా చూడొచ్చు, రోడ్స్ మీద ఉంటారు గేస్. సో హౌ ఎవర్ దే విల్ గెట్ ఫ్రీ అమౌంట్ ఆఫ్. మాకు ఎందుకు బుక్ చేస్తారు పైసలు ఇచ్చి? సో దట్ ఈస్ ఇంపాసిబుల్. కాదు వాళ్ళు ఏం బుక్ చేయరు. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా కానీ ఇది తప్పే కదండి. తప్పైతే ఏం లేదు. ఇగోండి కోర్టు నుంచి గిట్ట పర్మిషన్ వచ్చేసింది గిట్ట కోర్టు నుంచి గిట్ట బికాజ్ ఇట్ ఈస్ లీగల్ అని. ఎందుకంటే వెన్ ఏ గర్ల్కి ప్రొస్టిట్యూట్ అన్ని రైట్స్ ఇచ్చేసిరు వాళ్ళు గిట్ట. సో బాయ్స్కి ఒక రైట్ కావాలి. బికాజ్ గర్ల్స్ విల్ బి హౌస్ వైఫ్. వాళ్ళైతే ఎట్లయినా ఇంట్లో కూర్చోరు, దే విల్ సిట్ అట్ హోమ్. కానీ మేమైతే బయట హార్డ్ వర్క్ మాకు ఎంత టెన్షన్స్ ఉన్నాయి. బాయ్స్కి ఒక లెజెండ్ అయిన తర్వాత ఎంత టెన్షన్స్ ఉన్నాయి. హీ హ్యావ్ టు సాటిస్ఫైజ్ ఒక్క చోట అంటే ఇన్ ద 2-3% మెంబర్స్ ఆర్ హస్బెండ్ అట్లా ఉంటారు కి ఇంట్లోనే వాళ్ళు దే విల్ బి సాటిస్ఫైజ్ ఇన్ హర్ హోమ్ విత్ హర్ ఓన్లీ హోల్ లైఫ్. బట్ వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఎవరు హాస్టల్లో ఉన్నారు, హాస్టల్లో ఎవరు బాయ్స్ ఉన్నారు లివింగ్, దే వోంట్ సాటిస్ఫైజ్ బికాస్ వాళ్ళకి ఏం గర్ల్ ఫ్రెండ్ లేదు లేకపోతే సంథింగ్ దే ప్రాబ్లం వాళ్ళకి ఏమైనా ఉందా అంటే మా దగ్గర లీగలే కదా డైరెక్ట్ వచ్చి అట్లా చేస్తారు. అయినా గిట్ట మాకు ఆప్షన్ కోర్ట్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత గిట్ట మాకు చాలా ట్రబుల్నెస్ ఉన్నాయి. మేము హైడ్ చేసి గిట్ట చేయాల్సిందే పని ఇది. కానీ మేము గిట్ట ఇంకా కోరుకుంటున్నా అంటే మా గిట్ట పర్మిషన్ ఇంకా రావాలి పైన నుంచి మా గిట్ట కొన్ని పర్మిషన్ రావాలి. సో మైట్ బి వీ కెన్ ఆల్సో గెట్ ఏ సమ్ అనదర్ వే విచ్ ఏం సొసైటీ నుంచి మేము హైడ్ చేసి చేస్తున్నాం. అది మేము ఓపెన్ అయితే కాదు కానీ ఐఎమ్ నాట్ సెయింగ్ వీ విల్ డూ ఓపెన్ బట్ సంథింగ్ ఒక అడ్జస్ట్మెంట్ అయ్యి మేము మంచిగా చేయొచ్చు అని. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ ఇన్ దిస్ థింగ్. బికాజ్ ఏం లీగల్ లేదు అది గిట్ట జనాలు పని చేస్తున్నారు. సో మైట్ బి వెన్ గర్ల్స్ ఆర్ గెటింగ్ రైట్ వై నాట్ బాయ్స్. అమౌంట్ ఒక పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తారు? అదే 3 members వస్తే మీరు ఏమైనా తగ్గించే అవకాశం ఉందా? కాదండి, మా దాంట్లో బార్గింగ్ ఏమి ఉండదు అనమాట. ఇది ఏమైనా షాప్ రిటైల్ హోల్సేల్ ఏం లేదు కదా. మేము ఏం చేస్తున్నాం అంటే జస్ట్ సాటిస్ఫాక్షన్. వీఆర్ డీలింగ్ ద పర్సన్ టు పర్సన్ వీఆర్ మేకింగ్ ఎ డీల్. సో వాళ్ళ కోసం వాళ్ళు మన దగ్గర వస్తారు కానీ మా కోసం మీరు రండి అని మేము అంటలేం కదా. సో మేమైతే వెనకాల స్టెప్ వేయం పైసల గురించి అయితే. 3 members అండి మేమైతే ఒక్కటికే రామంట. బట్ దే ఆర్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ మనీ దే ఆర్ కమింగ్ టు హస్ బై సేయింగ్ దట్ 3 members వస్తామని. కానీ మేమైతే పిలవట్లే వాళ్ళకి 3 members రండి అని. సో మనీ డిపెండ్స్ ఆన్ ద అవర్ పర్సన్. వాళ్ళు 3 members ఉంటే తక్కువ కాదు ఎక్కువ ఛార్జ్ అవుతుంది. సో లైక్ 15 to 20 మైట్ బి ఫుల్ నైట్ ఫర్ అంతే అవుతుంది. 2%కి ఆ అమౌంట్. ఒక 3% మంచి ప్రొఫైల్ గుడ్ ఉంది, బయో గుడ్ ఉంది. సో ఇఫ్ దే ఆర్ 3 members దెన్ ఐ విల్ ఛార్జ్ హైనే చేస్తాను 25 to 30K ఆల్సో. ఒక నైట్లో నేను చేయొచ్చు. బట్ ఇఫ్ దట్ సేమ్ థింగ్ గోస్ టు 1 person, ఒక పర్సన్ ఉన్నాడు అండ్ దే ఆర్ కపుల్స్ ఆఫ్ 2, దెన్ వాళ్ళ రూమ్ అన్ని వాళ్ళదే ఉంటుంది, మాదేం ఉండవు. వాళ్ళ జస్ట్ సెండింగ్ ఏ గర్ల్ విత్ ఏ బాయ్. మన సెక్యూరిటీ నుంచి గర్ల్కి పంపించినాం, టైమింగ్ టు టైమింగ్ పిక్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఆ థింగ్ బట్టి మేము ప్రైస్ చెప్తాం 10 to 15K దట్ ఫర్ ఏ 1 boy. సో మీకు హెల్త్ ఇష్యూ రాకుండా మీరు సేఫ్టీ యూజ్ చేస్తారు. సో కొంతమంది ఉంటారు సో వాళ్ళు వచ్చేసి మాకు సేఫ్టీ లేకుండా కావాలి అంటారు.
అప్పుడు మీరు దానికోసం యాక్సెప్ట్ చేస్తారా? చాలా చాలా గర్ల్స్ ఇగో ఇప్పుడు హాస్టల్లో ఎవరెవరు ఉంటారు, కొన్ని హాస్టల్ అయితే చాలా అయితే కాదు, కానీ ఈ సిటీలో చాలా హాస్టల్స్ అమ్మాయి గిట మా దగ్గర అట్లా ఫోన్ కాల్స్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఇఫ్ గర్ల్ హైడింగ్ హర్ ఫేస్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ షీఈస్ క్లోజింగ్ హర్ ఫేస్ నియర్ బై ఎవరు ఉన్నారు వాళ్ళకి క్లోజ్ చేస్తారు, కానీ ఓపెన్లీ వాళ్ళకి ఎవరు తెలియదు, వాళ్ళ దగ్గర ఒక ఫేస్ ఓపెన్ చేస్తారు. సో ద థింగ్ ఈజ్ they will demand us to do without safety, but always we prefer a safety because వాళ్ళకి ఇప్పుడు చిన్న ఏజ్ ఉంది, మిడిల్ ఏజ్ ఉంది, we don't think that, but వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఏమైనా రోగాలు వాళ్ళకి ఏం రోగాలు ఉందా లేదా మనకు తెలియదు, కానీ మా నుంచి ఏమైనా పోదని మేము ఆలోచిస్తాం అట్లా. సో ఎవ్రీ టైమ్ టూ సేఫ్టీస్ ఆర్ వన్ విల్ బి ద కంపల్సరీ. ఇఫ్ ద డిమాండ్ ఈస్ హై దెన్ we will keep one more, but without safety అయితే మేము చాలా అట్లా ప్రిఫర్ ఏం చేయము. And we don't suggest also because everything if scene goes wrong, if pregnancy or something like that, then ఆ కేసు చాలా పెద్ద అయిపోతుంది. మా బిజినెస్ పైన ఎఫెక్ట్ పడితే మాకు పైసలు ఏం మిగులుతుంది, అది గిట మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, కష్టం అయిపోతుంది. సో వితౌట్ సేఫ్టీ ఈజ్ రాంగ్ థింగ్, వీ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఇంతకుముందు ఒక మాట చెప్పారు, సో తప్పు లేదు అని చెప్పారు, మీకు మ్యారేజ్ అయిందని చెప్పారు. ఓకే, మీ వైఫ్కి తెలిస్తే ప్రాబ్లం నేను ఎలాగోలాగా మేనేజ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు మీ వైఫే మిమ్మల్ని బుక్ చేసుకుంటే, అంటే తను వేరే వాళ్ళని బుక్ చేసుకోవాలనుకుంటుంది, పొరపాటున అది మీకే బుక్ అయితే మీ ఫీలింగ్ ఏంటి? తప్పు లేదంటున్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడిగాను. విచిత్రంగా క్వశ్చన్ అడిగారు, డిఫరెంట్ క్వశ్చన్ అన్నమాట మొత్తం. అది మీరు ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కదా, నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది మీరు చెప్పేదంతా. కరెక్ట్. యాక్చువల్లీ మన బాడీ మన సోల్ ప్రిఫర్ టు సమ్వన్. మన ఎవడు మనకు బాగున్నాడు లేకపోతే ఎవడు కనిపించిండు మనకు బాగా, సో అవర్ మైండ్ అవర్ సోల్ విల్ బి డిపెండ్ ఆన్ దెమ్. ఒక హార్ట్ వాళ్ళ దగ్గర రాదు, కానీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక థింగ్ వాళ్ళ దగ్గర పోవచ్చు. మా వైఫ్ మీరు ఎట్లా అన్నారు, వాళ్ళ దగ్గర పోతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే చాలా బ్యాడ్ ఉంటుంది. బికాజ్ నేను ఎవరెవరి దగ్గర పోతున్నా, మేము ఈ పని ఎవరెవరి వైఫ్స్ దగ్గర వేరియస్ ఎక్స్ వైఫ్ దగ్గర చేస్తున్నాము, వాళ్ళ హస్బెండ్ గిట్ట తెలియదు కదా ఈ పని అవుతుంది. కానీ బట్ ఇఫ్ సడన్ మై వైఫ్ బుక్స్ అండ్ ఇఫ్ ఐ కమ్ ఫార్వర్డ్ ఇట్, దెన్ అఫ్ కోర్స్ ఒకటే ఉంటుంది అది డివోర్స్ అని. బికాజ్ ఒక ఐస్ క్లోజ్ చేసి అయితే మనం తప్పుని దాచుకోలేము కదా. ఐస్ ఓపెన్ మనం చూస్తున్నాం అది అవుతుందంటే వీ కాంట్ హైడ్ ఇట్, వీ హ్యావ్ టు టేక్ సమ్ డిసిజన్ అబౌట్ ఇట్. సో అట్లా, కానీ ఆ థింగ్ అయితే రాదు, ఎందుకంటే నేను వేరే రాదు అని మీరు చెప్పడం ఎలా ఫీల్ అవుతారని అది ఆ క్వశ్చన్ మేము అడుగుతున్నాం. కరెక్ట్ అండి. ఇప్పుడు ఆ క్వశ్చన్ మీరు అడుగుతున్నా అంటే నేను యాక్చువల్లీ వేరే వైఫ్ సాటిస్ఫై ఎవరు అయితలే వాళ్ళ దగ్గర నేను పోయి సాటిస్ఫై చేస్తున్నా అంటే నా వైఫ్ కి నేను చేయలేనా? అది గిట్ట ఒక థింగే కదా. నేను గిట్ట నా వైఫ్ కి ఎంత సాటిస్ఫై ఇవ్వాలి, ఎంత ఏం చేయాలి వాళ్ళకి. ఇప్పుడు అవతల పర్సన్ చేయలేదని కాదు మీ దగ్గరికి వచ్చేది, అతను వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది మీకు తెలియదు, మీ వైఫ్ అలాగా మిమ్మల్ని ఏం కోరుకుంటుందో తెలియదు కదా. బుక్ చేసుకుందంటే అది మీరు సాటిస్ఫై చేస్తున్నారని థింగ్ అవుతుంది, ఆ థింగ్ ఏం జరుగుతుంది, ఒక డీల్ జరుగుతుంది, ఆ డీల్ లో కావాల్సింది థింగ్స్ ఏంది, పాలసీస్ ఏంది, అది మనకు మంచిగా తెలుసు కదా. తెలిసే కదా వాళ్ళకి ఏం కోరుకుంటారు. ఒకరికి అండర్స్టాండ్ చేయాల్సిందే మనం మనుషులం కదా, ఒకరికి అండర్స్టాండ్. ఇప్పుడు యానిమల్స్ గిట్ట ఒకరికి అర్థం చేసుకుంటారు. సో ఇఫ్ నేనంత డేంజరస్ ఏమైనా అట్లా లీగల్ ఏమైనా పని ఇక్కడ చేస్తున్నా అంటే నాకు అర్థం ఏం అవుతుంది, అందుకే కదా నేను చేస్తున్నా. ఇంట్లో అన్ని తెలిసి పెట్టుకునే కదా ఈ జారీలా నేను దిగినా అనమాట. సో అట్లా. సో అంటే మీ వైఫ్ వస్తే మాత్రం మీరు అంటే రాదు అని అనుకుంటున్నారు, రాదని అనుకుంటున్నా, అదే కోరుకుంటున్నా గిట్ట. సో ఇఫ్ షీ కమ్స్, ఇఫ్ ఆమె నా దగ్గర ఇట్లా సడన్ ఇఫ్ సమ్ డే మ్యాచ్ ఏమైనా అయితే అట్లా ఒకటే ఉంటది కదా డివోర్స్ అని. బికాజ్ ఎవ్రీవన్ డూస్ ద సేమ్. అంటే డైవర్స్ వస్తే డైవర్స్ తీసుకుంటారు. దట్ ఆఫ్ కోర్స్ బికాజ్ దట్ లాస్ట్ థింగ్ విల్ బి ద సేమ్. మీరే అన్నారు కదా చేసే పనిలో తప్పు లేదు అని. చేసే పని తప్పు లేదు, కానీ ఐస్ తనకి అది తప్పు అనిపించట్లేదు కదా, మీరు ఎలా డైవర్స్ తీసుకుంటారు? అట్లా కాదండి. ఇప్పుడు సేమ్ ఐస్ తో మనం చూసి ఆ పని తప్పు లేదని ఐస్ ఎట్లా క్లోజ్ చేసుకోవాలి అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు నేను ఎవరి దగ్గర మేము పోతున్నాం, మేము గిట్ట మా సేఫ్టీ వాళ్ళ టైమింగ్ అన్ని చూసి పోతాం కదా. తను కూడా అలా చూడొచ్చు కదా, టైమింగ్స్ సేఫ్టీ తను కూడా అలాగే చూడొచ్చు కదా. వాళ్ళ గిట్ట చూడొచ్చు బట్ ఇన్ ద సెన్స్ నేనైతే వాళ్ళు డైరెక్ట్ హస్బెండే వస్తే ఆమె ఏమైనా రీజన్ చేంజ్ చేసుకుంటది.
వై షీ విల్ సెలెక్ట్ దిస్ రీజన్ ఓన్లీ, నేను ఆ పని చేయడానికే వాళ్ళకి పిలిచిన అని. ఆమె గిట ఏమన్నా రీజన్స్ చేంజ్ చేస్తుంది, నాకట్టా తెలిసింది మీరే ఉన్నారు ఈడ అందుకే నేను బుక్ చేసిన. సీ కెన్ డైవర్ట్ ద టాపిక్ ఆల్సో కదా, వాళ్ళ దగ్గర గిట ఎక్కువ టాపిక్ ఉంటుంది. అప్పుడు గిట మేము డివోర్స్ కా డిసిజన్ రాదు కదా మన దగ్గర. అలాగే ముందరే ప్లాన్ చేసుకుంటారు ఇది ఎవరైనా. దే విల్ ఆల్సో ప్లాన్ హౌ వి ఆర్ ప్లానింగ్. దే విల్ ఎవ్రీవన్ కెన్ ప్లాన్ నా, నథింగ్ దేర్ రాంగ్ ఇన్ దట్. సో చూసారు కదా కాల్ బై కష్టాలు సుఖాలు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళతో మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం ఇవాళ. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.